చేంజ్ ఓవర్ స్విచ్, 2 పోల్స్ చేంజ్ ఓవర్ స్విచ్. మీ పక్కకు అవుట్ డిబిలకు వెళ్ళేది. కింద 4 హోల్స్ ఇచ్చారు. 2 హోల్స్ 1 మీటరు, ఇంకో 2 హోల్స్ 1 మీటరు ఇచ్చుకొని మీది మనం డీబీకి ఇచ్చినాం అనుకో, 15 రోజులు 1 మీటర్కు, 15 రోజులు 1 మీటర్కి అట్లా వాడుకోవచ్చు. ఇది మధ్యలో కన్నప్పుడు న్యూట్రల్ ఆఫ్ ఉంటుంది. దీనికంటే 1 మీటరు, కింది కంటే ఇంకొక మీటర్. చేంజ్ ఓవర్ స్విచ్ అంటే ఈ చేంజ్ ఓవర్ స్విచ్లో 2-3 రకాలు ఉంటాయి. ఒకటి హ్యాండిల్ టైప్ ఉంటుంది, ఇది ఎంసీబీ టైప్ ఉన్నది. ఇది గోడకు ఫిక్స్ అయ్యరాదు కాబట్టి ఈ పీవీసీ బాక్స్ ఫిట్ చేయాలి. ఇది గోడకు ఫిట్ చేసి దీంట్లోపల యాసిడ్ ఫిక్స్ చేసుకున్నాను. పెట్టుకొని దీనికి మార్కింగ్ చేసుకున్నాం. ఈ లూపింగ్ కోసం మనం 6 mm వైర్ యూజ్ చేస్తున్నాం. సేమ్ కలర్ వైర్ ఉన్నది, బ్లాక్ కలర్ ఉండాలా న్యూట్రల్ కోసం. అలాంటి వైర్ అప్పుడు వైర్ లేనప్పుడు మనం ఏ అయితే కలర్ వైర్ RYB వైర్ యూజ్ చేస్తుంటామో అప్పుడు బ్లాక్ న్యూట్రల్ చేసుకునేదానికి మనం బ్లాక్ టేప్ వేసుకున్నాం. ఫేస్కు రెడ్ టేప్, రెడ్ అయినా సరే, ఎల్లో అయినా సరే, బ్లూ అయినా సరే వేసుకున్నా నడుస్తుంది, ఫేస్కు వేసుకోకుండా నడుస్తుంది. కలర్ వైర్ ఉన్నది, అయినా నేను రెడ్ టేప్ వేసిన. రేపు ఇంకొక రోజు వేరే ఎవరైనా మెయింటెనెన్స్కి వచ్చినప్పుడు వాళ్ళకు అర్థం కావాలి కాబట్టి న్యూట్రల్కు బ్లాక్ టేప్ వేసినాను. అవుట్ వైర్లు కూడా ఇచ్చినాం. ఇప్పుడు 1 మీటర్ ఇచ్చిన తర్వాత ఇంకో మీటర్ వైర్లు ఇద్దాం. డక్కన్ వేసి పవర్ ఛార్జ్ చేస్తాడు. ఇప్పుడు మీదికి ఈ మీటర్ వరకు వస్తుంది, కింది కంటే ఈ మీటర్ మీద ఇంకో మీటర్ ఈ మీటర్ మీద వరకు వస్తుంది. ఇప్పుడు మీదికన్నా ఆన్ చేసిన ఇప్పుడు ఈ మీటర్ మీద వర్క్ వస్తుంది. 15 days దీని మీద, 15 days ఈ మీటర్ మీద అట్లా వాడుకోవచ్చు. కరెంట్ బిల్ కూడా తక్కువ వస్తుంది.